మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం శుద్ధీకరణ పరిశుద్ధాత్మ కూడికలో పాల్పొంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు మనల్ని కంచెవేసి కాపాడి జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఆగస్టు నెల ఈ 3వ తారీఖు వరకు 216 రోజుల పాటు కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన రాత్రి ఒక మాటను చదివాం మనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట మరొకసారి చూద్దాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరు ప్రార్థన చేస్తే నీవు అంటే ఎవరు? నేను. ఆ మాట ఎవరైతే చదువుతున్నామో, ఎవరైతే వింటున్నామో వారే. ఈ రోజు నుంచి ఈ 8వ మాసం నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలో 3 దినాలు శుక్రవారం, శనివారం, ఆదివారంతో ముగించబడతాయి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, నీవు ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తావో చెయ్యి. ఏ కష్టం ఉందని చెప్తావో చెప్పు. ఏ కన్నీరు ఉందని విలపిస్తావో విలపించు. ఏ దుఃఖం ఉందని చెప్పి దేవుని సన్నిధిలో బాధ పెడతావో బాధపడు. ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. కన్నీటిని కవిలలో దాస్తున్నాడు. ప్రతిదానికి దేవుడే జవాబును అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మూలవాక్యం మనం చదివాం కదా, నీవు ఆయనకు అంటే మనం ఆరాధించే దేవునికి ప్రార్థన చేయగా, ఆయన అంటే మనం ఆరాధించే దేవుడు మన ప్రతి ప్రార్థనకి జవాబును దయచేయునుగాక. మీ ప్రతి మనవిని ఆయన అంగీకరించునుగాక. మీ ప్రతి మనవిని ఆయన ఆలకించునుగాక. గడిచిన రాత్రి ఎవరెవరి మనవి ఆలకిస్తాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. అబ్రహాం గారి మనవిని ఆలకించాడని, ఇష్మాయేలు విషయంలో అబ్రహాము మనవి చేశాడంట, అయ్యా నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతకని. ఒకవేళ దిక్కులేనివాడైపోతాడేమో, ఒకవేళ నా ఇంట్లో నుంచి నేను తరిమేసినా, నా ఇంట్లో నుంచి నేను పంపించేసినా, నా ఇంట్లో నుంచి నేను బయటికి గెంటేసినా, తన పరిస్థితి బాగుండాలయ్యా, తన జీవితం బాగుండాలయ్యా, తన బ్రతుకు బాగుండాలయ్యా, తన పరిస్థితి బాగుండాలయ్యా అని ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకనిచ్చేటట్లుగా జ్ఞాపకం చేసుకోవా, ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకని అని ఒక్క మాట అడిగాడండి. ఆ మాట విన్న దేవుడు అబ్రహాము మనవిని ఆలకించి ఇష్మాయేలుని ఆశీర్వదించినట్లుగా ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో ఏది మనవి చేస్తున్నాం, ఏ మనవి దేవునితో చెప్పుకుంటున్నాం, ఏ విజ్ఞాపన దేవునితో మొర్రబెట్టుకుంటున్నాం, ఆయన మన ప్రతి మనవులను అంగీకరించునుగాక. ఆయన మన ప్రతి మనవిని ఆయన వినుగాక. ప్రతి క్షణం ప్రతి దినం మన మనవులు వినే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇంకొక మాట మనం ధ్యానం చేసాం. ఆయన ఎవరంటే లోతు అంటున్నాడు, తన ఇంటిని దేవదూతలు వచ్చి, దేవుని దూతలు వచ్చి తనున్నటువంటి ప్రాంతం అంతటిని తగలబెడదామని చెప్పి ఆలోచన కలిగి వస్తుంటే, అబ్రహాము ఇంటి దగ్గరికి త్రిత్వమైన దేవునిగా 3 కలిసి వచ్చారు. ఆ ఇంటికి వెళుతూ ఉండగానే ఆయనేమో ఇంటి బయట కూర్చొని ఉన్నాడు, గుడారము బయట. త్రిత్వమైన దేవుడు అంత దూరాన ఉండటం అబ్రహాము కన్నులెత్తి చూసి, ఎవరు వస్తున్నారు మా ఇంటికి? బంధువులా, దూరపు చుట్టాలా, ఎవరు అని ఆలోచించలా. వెంటనే వారిని చూడగానేనంట పరుగున వెళ్ళి వాళ్ళ ఎదుటికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. మామూలు నమస్కారం చేయలే, వందనాలు చెప్పలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతోనే బొక్క బోర్ల పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి అంటాడు, అయ్యా నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎడల నీ దాసుని ఇల్లు దాటిపోవద్దు, నీ దాసుని ఇల్లు దాటిపోవద్దు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే కదా. ఆ దేవదూతలు త్రిత్వమైన దేవుడు వచ్చాడు, ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అయ్యా కాళ్ళు కడుక్కోవడం కొంచెం నీళ్లు తీసుకొస్తా, మీ కడుపు నిండడానికి కొంచెం ఆహారం సిద్ధపరుస్తా. ఇవన్నీ చెప్తే అంతా చక్కగానే జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి ఆ దేవుని త్రిత్వమైన దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నీ బాగానే ఉన్నాయి అబ్రామా, ఆస్తి బాగానే ఉంది, గొర్రెలు బాగానే ఉన్నాయి, పశువులు బాగానే ఉన్నాయి, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ
నీలో ఒక లోటు కనబడుతుంది, నీలో ఒక చింత కనబడుతుంది, నీలో ఒక వేదన కనబడుతుంది అని ఆయన అంటాడు, మరుసటికి నేను మరలా నీ దగ్గరికి వస్తా. ఆ సమయానికి ఇక్కడ మీకున్నటువంటి దుఃఖము పోయి, నిట్టూర్పులు పోయి, కలవరాలు పోయి, ఉన్నటువంటి కలతలన్నీ పోయి నోటి నిండా నవ్వు కలగబోతుంది. ఆమె చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థనలో మనకి జరిగే కార్యం ఏంటో తెలుసా? మనకున్న కన్నీరు, మనకున్న వేదన, మనకున్న దుఃఖం, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకున్నటువంటి చీకులు, చింతలు, వేదనలు, కలవరాలు ఇవన్నీ కూడా మరొక సంవత్సరానికి మనం చూడకుండా పోవునుగాక. దేవుడు ఆ కార్యం చేయడానికి అంటున్నాడు, నీవు నీ దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ మనవని అంగీకరించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎంత కన్నీరు గార్చుంటాం, ఈ ఉపవాస ప్రార్థనలు ఎంత రోధించుంటాం, ఈ ఉపవాస ప్రార్థనలు ఎంత విజ్ఞాపనలు చేస్తుంటాం, కానీ ఏ జవాబు మనకు రాలా. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీ కన్నీటిని నేను చూసా, నీ దుఃఖాన్ని నేను చూసా, నీ కలవరాన్ని నేను చూసా. ఇదిగో నీకు నవ్వు కలిగే రోజులు రాబోతున్నాయి. నోటి నిండా నవ్వు కలిగే, ఆనందం కలిగే ఇస్సాకు కలగబోతున్నాడు. ఆ ఇస్సాకు నీ ఇంట్లో తిరుగుతాడు, ఆ ఇస్సాకు నీ పరిచర్యలు తిరుగుతాడు, ఆ ఇస్సాకు నీతో ఉంటాడు. ఎల్లప్పుడూ నోటి నిండా నవ్వు కలిగే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆ కార్యాలు జరిగే విధంగా మన ఆత్మీయ జీవితం వికసించాలి, ఆత్మీయ జీవితం పరిమళించాలి, ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలి. అందుకే కదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం, అందుకే కదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాం. అయితే ఇక్కడ మన చరిత్ర గమనిస్తే, ఆ ఇంటికి వచ్చిన త్రిత్వమైన దేవుని దూతలు దేవుడు తిరిగి వెళ్ళిపోతూ వీళ్ళకున్న కన్నీటిని తుడిచే వాగ్దానం ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన పని అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది, మరొక చోటకు వెళ్తున్నాడు. అయితే వెంటనే అక్కడున్న అబ్రాం గారు ఏం చేశాడంటే, వెంటనే వాళ్ళు వెళ్తూ ఉంటుంటే అలా చూస్తున్నాడు. చూస్తూ ఉన్నటువంటి వారితో వారు చూసి అబ్రామును చూసి అనుకుంటున్నారు, నేను చెయ్యాలనుకున్నది నా స్నేహితుడికి దాస్తానా, నేను చెయ్యాలనుకున్నది నా స్నేహితుడికి మరుగు చేస్తానా అని వెంటనే అబ్రాముని ఎడ్రా అని పిలిచి, అబ్రాముని పిలిచి, ఇదిగో ఫలానా ప్రాంతం వెళ్తున్నాం, సొదొమ గొమొర్రా. ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం చీకటితో నిండిపోయి ఉంది. ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం అపవిత్రతతో నిండిపోయి ఉంది. ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే జనాంగంతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంతాన్ని ఆకాశం నుంచి అగ్ని గంధకాలతో కాల్చివేద్దామని వెళ్తున్నాం అని ఆ మాట చెప్పగానే అబ్రాహాం గారు ఏమనుకోవాలి? అక్కడ నా తమ్ముడు ఉన్నాడు కదా, నా తమ్ముడి కొడుకు లోతున్నాడు కదా, వాడికి ఇలాగే జరగాలి, వాడికి ఇలాగే అవ్వాలి ఆడి పని. నాతో ఉండకుండా కలహం పెట్టుకొని నన్ను దూరం అయిపోయి ఆడికి ఇష్టం వచ్చిన దేశానికి వెళ్తానంటాడా, పచ్చగా కనబడిన ప్రాంతానికి వెళ్తానంటాడా, వీడికి ఇలా జరగాల్సిందే అని అనుకోవాలి అబ్రాహాం గారు. వెంటనే వాళ్ళ ఎదుటికి వెళ్ళి సాష్టాంగపడి మరలా అంటున్నాడు, అయ్యా ఒకవేళ మీరు తగలబెట్టబోతున్న ఆ ప్రాంతం, అగ్ని గంధకాలతో కాల్చబడబోతున్న ఆ ప్రాంతంలో ప్రజలందరూ అనీతిమంతులేనయ్యా. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అసలు నీతిమంతులు అనేవాళ్ళే లేరయ్యా, దుష్టులే, పాపాత్ములే, పరిశుద్ధులు ఎవరు లేరు. అయినప్పటికీ ఒకవేళ ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, అయ్యా ఒకవేళ ఆ ప్రాంతంలో 50 మందే నీతిమంతులు ఉన్నారనుకో, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావా అని అన్నాడు. దేవుడు వెంటనే సరే ఆలోచిస్తా, 50 మంది ఉంటే వాళ్ళని నేను చంపంలే అని అన్నాడు. వెంటనే మరలా మోకాళ్ళ మీదకి వచ్చి, అయ్యా ఒక్కసారి నా మాట వినవా, నన్ను ఒక్కసారి కనికరించవా, 50 మంది కాదు కనీసం 40 మంది ఉంటారేమో, 40 మందిని బట్టి నా ప్రాంతాన్ని కాపాడవా, అక్కడ ఉన్నటువంటి ఆ నీతిమంతుల్ని కాపాడవా అని అంటే, సరే చూద్దాంలే అన్నట్లుగా ముందుకు వెళ్తా ఉంటాడు. మరలా అంటాడు, అయ్యా దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నీతో మాట్లాడ తెగిస్తున్నా, ఈ ఒక్కసారి నా మన వినవా. ఒకవేళ అక్కడ 10 మందే ఉంటారేమో, ఒక్కొక్కటికి 50 నుంచి 10 మందికి వచ్చాడు. ఒకవేళ 10 మంది అక్కడ ఉంటారేమో, ఆ 10 మందిని బట్టైనా ఆ నీతిమంతులు 10 మందిని కాపాడవా, ఆ ప్రాంతాన్ని కాపాడవా అని అన్నాడు. సరేలే అని చెప్పి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి దేవుని దూతలు వెళ్ళగానే ఈ లోతు అనబడిన వ్యక్తి ఆ ఊరి గవిని యొద్ద కూర్చున్నాడండి, రచ్చబండ దగ్గర. ఇక్కడి నుంచి వెళ్ళాడు ఆస్తి తీసుకొని, బాగానే అన్న దగ్గర సంపాదించిన ఆస్తి అంతటిని పోగు చేసుకొని, తన ఆస్తిని తను తీసుకొని, తన పనివారిని వాళ్ళు తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆస్తిపరుడిగా ఉన్నాడు కనుక ఊరి గవిని దగ్గర కూర్చున్నాడు.
ఆ కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని దూతల వస్త్రం కనబడుతుంది. వెంటనే ఈయన కూడా అబ్రాహాం గారి వల్ల వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దాసుని దాటిపోతున్న ఇంటికి రా అని అడిగితే ఇక్కడేమన్నారో తెలుసా? నడి వీధిలోనైనా నేను ఉంటాం కానీ ఇంటికి మాత్రం రామన్నారు. అబ్రాహాం దగ్గరికి వచ్చి అంటారు, ఇక్కడ మేము ఉంటాం, నిన్ను ఆశీర్వదిస్తాం. మరి ఇక్కడికి వచ్చి లోతు దగ్గరికి వచ్చి అంటారు, మేము నడి రోడ్లోనైనా ఉంటాం కానీ అక్కడికి మాత్రం రాము, మా పని మేము చూసుకొని వెళ్ళిపోతాం అన్నట్లుగా మాట్లాడితే ఏదో రకంగా వాళ్ళ బతిమలాడి ఇంటికి తీసుకువెళ్ళాడు. అసలు ఆ ఊరిలో ఉన్న జనం ఎలాంటి వాళ్ళో లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఆ ఊరిలో ఉన్నటువంటి జనం ఎంత దుర్మార్గపు మనసుతో ఉన్నారో, ఎంత క్రోధంతో నిండిపోయి ఉన్నారో, ఎంతగా వారి మూర్ఖత్వంతో నిండిపోయి ఉన్నారో ఆ లేఖనాలు చూస్తే మనకు కనబడుతుంది. మధ్యరాత్రి వేళ వచ్చి లోతు తలుపులు కొడుతున్నారు. లోతు తలుపు తెరు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళని మా దగ్గరికి పంపించు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు, అవసరమైతే నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, బయటికి పంపిస్తాను, వాళ్ళకి మాత్రం నేను ఆతిథ్యం ఇచ్చాను, వాళ్ళు నా ఇంట్లో ఉంచుకోవాలి, జాగ్రత్తగా చూడాలని అంటుంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు నాకు నీతులు చెప్తావంటరా అని చెప్పి వెంటనే తలుపులు పగలగొడబోతుండగా దేవదూతలు వాళ్ళ కన్నులకు మబ్బు కలుగు చేశారంట. మబ్బు కలుగు చేసి వెంటనే లోతును, తన భార్యను, తన 2 బిడ్డలను, ఇంకెవరైనా ఉన్నారా అని అంటే మా అల్లుళ్ళు ఉన్నారయ్యా, సరే వాళ్ళని కూడా పిలువు, వాళ్ళని లేపుతా ఉండి, అయ్యా త్వరగా లెగండి, మనం ఈ ప్రాంతం దాటి వెళ్ళిపోవాలి, ఇదిగో మనం వెంటనే ఊరు దాటాలి, లేకపోతే అగ్ని గంధకాలతో ఈ ప్రాంతం తగలబడబోతుంది అని అంటే అల్లుళ్ళు అన్నారంట, చాలేవా చెప్పొచ్చావు కానీ నీతులు చెప్తున్నావా, గంధకాలతో ఊరు తగలబడద్దా, మాకు తెలియని కథలు చెప్తున్నావా అన్నట్లు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే వెంటనే అక్కడి నుంచి తన 2 బిడ్డలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే ఇంకా లోతు తడవు చేస్తున్నాడంట. దేవుని దూతలే అతను చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చిన తర్వాత అన్నారు, ఇదిగో ఫలానా ప్రాంతానికి వెళ్ళు, పర్వతం మీదకి వెళ్ళిపో, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అని లోతుతో దేవుని దూతలు మాట్లాడితే అంటాడు ఆయన, అయ్యా అంత దూరం నేను ఎక్కలేను, అంత దూరం నేను ప్రయాణం చేయలేను, అంత దూరం ఈ రాత్రి వేళ నా వల్ల ఏమవుతుంది, ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఊరు చిన్నది సోయరు, ఇది చిన్నది, ఇక్కడ ఉంటానయ్యా, ఇక్కడే నేను జాగ్రత్తగా ఉంటాను అని అన్నట్లుగా. అంటే అప్పుడు దేవుని దూతలు అంటారు, నీ మనవిని నేను విన్నా, ఈ విషయంలో నీవు అక్కడికి చేరేంత వరకు నేను ఈ ప్రాంతాన్ని తగలబెట్టం, జాగ్రత్తగా వెళ్ళిపో. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే ఆ వెళ్ళిపోయిన తర్వాత వారు వెళ్తున్న ప్రాంతానికి వెళ్తున్న సమీపంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసి అగ్ని గంధకాలను వాటిని చూడగానే ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. గడిచిన రాత్రి మనం విన్నాం కదా, ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, ప్రార్థనలో భక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆటంకపరిచేవి ఎన్నో వచ్చి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉప్పు స్తంభంలా చేయాలని కలవరబరుస్తుంటాయి. ఇంకేం చేస్తావులే భక్తి, ఇంకేం చేస్తావులే ప్రార్థన, ఏం లాభం వచ్చింది, ఏం భక్తిలో ఏం ఒరిగింది, ఏం సంపాదించావు, అన్నీ పోగొట్టుకున్నావుగా, ఇంకేం చేస్తావు భక్తి, లోకంలోకి వచ్చాయి, మాలో బ్రతుకు, మాలాగా జీవించు, అన్నీ బాగున్నాయి అని భ్రమపరిచేటువంటి ఆ పరిస్థితులు మన కళ్ళెదురుకు వచ్చి మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఉప్పు స్తంభంలా నిలిపే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మీయ జీవితంలో మనం ఆగకూడదు, సాగిపోవాలి. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు పయనం చేయాలి. ఆ పయనంలో ప్రతిరోజు కూడా మన మనవి దేవుడు ఆలకించేటట్లుగా మన పరిస్థితులు మార్చబడును గాక. అబ్రాహాము మనవని ఆలకించాడు, లోతు మనవని ఆలకించాడు. ఇంకొక 2 చూసాం, మరి ఎవరంటే లేయా, రాహేలు. వీళ్ళ మనవని కూడా దేవుడు ఆలకించాడు. వాళ్ళ మనమేంటి, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఇదే వాళ్ళ ప్రార్థన. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ప్రార్థన ఆయన వినే దేవుడు, ఆలకించే దేవుడు. గర్భఫలం కోసం ప్రార్థన చేసిన, సమస్యలు పరిష్కరించబడాలని ప్రార్థన చేసిన, ఉన్నటువంటి సమస్యల్లో మనకు తలెత్తుకోలేకపోతున్నాం అని మనం కృంగిపోయి ప్రార్థన చేసిన, మన పరిస్థితులు మార్చగలిగిన వాడు, మనకున్నటువంటి ప్రతి కలవరాలను కొట్టివేయగలిగిన వాడు, అన్ని విషయాలలో జయాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఈ పూట మరొక మాటను చదువుతాం చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 5వ వచనంలోకి రండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు. ఇక్కడ విన్నారు ఈ మాట. అప్పుడు మోషే
యెహోవా సన్నిధిని మనవి చేయగా, మనవి చేశాడండి. చేసిన వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చేసిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు. నెల ఆగేస్తా, 6 నెలలు ఆగేస్తా, సంవత్సరం ఆగేస్తా నా నల్లా. ఎప్పుడైతే యెహోవా సన్నిధిలో మోషే మనవి చేయడం మొదలుపెట్టాడో, మనవి చేసిన మరుక్షణమే తర్వాత వచనంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము మనవి చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే సమస్యని పరిష్కరించే దేవుని బాహు మన కొరకు చాపబడునుగాక. సమస్యను తరిమి కొట్టగలిగిన దేవుని హస్తం మన కొరకు చాపబడునుగాక. అక్కడ మోషే అసలు ఎందుకు మనవి చేశాడు, ఏమని మనవి చేశాడు? ఆ 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు మనవడును గిలాదు మనవడును మాకీరు. హెసెరు కుమారుడును గిలాదు మనవడును మాకీదు మునిమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఆ కుమార్తెల పేర్లు అక్కడ రాయబడితే, ఆ రోజుల్లో కనాను వెళ్ళిన తర్వాత అందరికీ అక్కడ భూమిని పంచుతున్నారు, వాటాలు ఇస్తున్నారు. ఇదిగో వీళ్ళ వాటా ఇది, వీళ్ళ స్వాస్థ్యం ఇది, వీళ్ళకున్నది ఇది, వీళ్ళకున్నది అది అని ఒక్కొక్క చోట స్వాస్థ్యాలు పంచుతున్నారు. ఆ స్వాస్థ్యాలు పంచుతున్న వారిలో ఆ వచ్చే దారిలోనే ఒక వ్యక్తి చనిపోయాడు. సెలోపెహాదు యాత్రలోనే చనిపోయాడు. అరణ్య యాత్రలో తను ముగించాడు, చాలించాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మగపిల్లలు ఉన్న వంశంలో మాత్రం వాటాలు ఇస్తున్నారు, ఆడపిల్లలు ఉన్న వంశంలో వాటాలు ఇవ్వట్లా. అయితే ఈ సెలోపెహాదు 5 కుమార్తెలు ఎంత చక్కటి వారు, ఎంత జ్ఞానం కలిగిన వారు, ఎంత భక్తి కలిగిన వారు అంటే, అక్కడ చదవండి ఒకసారి, తర్వాత వచ్చును 4వ వచనం చదవండి. పైన 3వ వచనం చదవండి. వీళ్ళు చెప్తున్న మాటలు ఎవరు? సెలోపెహాదు కుమార్తెలు ఎవరికి చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి మోషేకి, అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, 2వ వచనంలో మనకు కనబడుతుంది, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఇక్కడ నిలబడ్డారండి. వాళ్ళు ప్రత్యక్షపు గుడారము దగ్గర ఉన్నటువంటి ద్వారం ఎదుట, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రధానుల ఎదుట, సర్వ సమాజం ఎదుట ఈ సెలోపెహాదు కుమార్తెలు నిలబడ్డారు. హల్లెలూయా. నిలబడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని మనవి చేసుకుంటున్నారు. అయ్యా మోషే, ప్రధానులారా, యాజకులారా, సర్వ సమాజమా, వినండి మా సమస్య, వినండి మా అక్కర, వినండి మా బాధ అని వారి మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటే, ఇప్పుడు 3వ వచనం చదవండి. నా తండ్రి కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన చేసుకున్న పాపాన్ని బట్టే మరణించాడు. వినండి ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళు. అయ్యా నా తండ్రి మరణమైపోయాడు, కానీ నా తండ్రి కోరాహు చేసిన పాపంలో ఆ భాగస్వామ్యం కలిగిన వాడు కాడు. తన చేసిన పాపాన్ని బట్టి చనిపోయాడు. అయితే ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? తర్వాత ఇప్పుడు 4వ వచనం, అతనికి కుమారులు కలగలేదయ్యా, అతనికి కొడుకులు లేనంత మాత్రాన వాటా ఎవరా? మా తండ్రి పేరు ఎలా మాసిపోవాలి, నాకు వాటా ఇవ్వరా అని చెప్పి వాళ్ళు అడగడం మొదలు పెడితే, ఈ 4 వచనాల చరిత్ర జరిగిన తరువాత ఇప్పుడు 5వ వచనం మరలా చదువుదాం. అప్పుడు ఇది మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా మనం ఒక మాట చదువుతున్నప్పుడు అప్పుడు అని వినబడింది కదా, ఎప్పుడు అని మనం ధ్యానించాలి. అప్పుడు మోషే వారి కొరకు, సెలోపెహాదు కుమార్తెల కొరకు వారి పక్షాన
దేవుని సన్నిధిలో మనవి చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెలోపెహాదు కుమార్తెల కొరకు అప్పుడు వాళ్ళందరూ ప్రత్యక్షపు గుడారం ఎదుటికి వచ్చినప్పుడు, వారందరూ దేవుని సేవకుడైన మోషే ఎదుట, నాయకుడైన మోషే ఎదుట నిలబడినప్పుడు, అప్పుడు ఎప్పుడంటే వారందరూ యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబడినప్పుడు, అప్పుడు ఎప్పుడంటే వారందరూ సర్వ సమాజం ఎదుట నిలబడి, మాకున్న నష్టం ఇది, మాకున్న వ్యతిరేకత ఇది, మాకున్న అవసరం ఇది, నా తండ్రి కోరాహుతో పాటు పాపంలో చనిపోయిన వాడు కాడు, నా తండ్రి తన పాపాన్ని బట్టి చనిపోయాడు, అయినా నా తండ్రికి కొడుకులు లేరని, నా తండ్రికి కుమారులు లేరని స్వాస్థ్యమునివ్వరా? మేము లెక్కలోకి రామా? మేము స్వాస్థ్యము కాదా? మేము వారికి వారసత్వం కాదా అని దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారం ఎదుట, మోషే ఎదుట, ప్రధానుల ఎదుట, యాజకుల ఎదుట, సర్వ సమాజం ఎదుట వారు మనవి చేయడం మొదలుపెట్టారు. ఈ 4 వచనాల చరిత్ర జరిగిన తర్వాత 5వ వచనంలో అప్పుడు మోషే యెహోవా సన్నిధిలో వారి కొరకు మనవి చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మోషే మనవిని దేవుడు ఆలకించి వెంటనే జవాబు ఇచ్చాడు. చదవండి ఆ మాట కూడా. అప్పుడు దేవుడిచ్చిన మాట ఎలా ఉందంటే, స్వాస్థ్యమును దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిలో మనవి చేయగా 6వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు. ఆమెన్ చెప్పండి అందరూ కూడా, గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. ఎప్పుడు ఇచ్చాడు యెహోవా దేవునికి మోషేకి జవాబు అంటే, ప్రార్థన చాలించక మునిపే, ఈ ఉపవాస ప్రార్థనలు మనము చాలింపక మునిపే దేవుడు మనకి జవాబును సిద్ధము చేయునుగాక, దేవుడు మనకి జవాబును అనుగ్రహించునుగాక. ఏ స్వాస్థ్యము కోసం ఎదురు చూస్తున్నారో, ఏ స్వాస్థ్యము కోసం ఆశతో కనిపెడుతున్నారో, దేవుడు మీకు స్వాస్థ్యమును అనుగ్రహించునుగాక, దేవుడు మీకు స్వాస్థ్యమును దయచేయునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో నిరాశపడొద్దు, ఈ ఉపవాస ప్రార్థనలో నీరసపడిపోవద్దు, ఈ ఉపవాస ప్రార్థనలో ఎందుకు వచ్చిన ఉపవాసం, ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ప్రార్థన అని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఈ ఉపవాస ప్రార్థనలో మనవి చేసిన ప్రతిదానికి దేవుడు మీకు జవాబును దయచేయునుగాక. ఎప్పుడో కాదు, ప్రార్థన ముగించగానే 5వ వచనంలో ప్రార్థన ముగించాడు, మనవిని ముగించాడు, 6వ వచనంలో జవాబు రానే వచ్చింది. హల్లెలూయా. ఆ విధంగా మీ మనవిని దేవుడు ఆలకించునుగాక. సెలోపెహాదు కుమార్తెలు ఏ విధంగా వారి వారి స్వాస్థ్యాలను పొందుకున్నారో, అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుడు మీకు అనుగ్రహించే స్వాస్థ్యాలు పొందుకునే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చింది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చింది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ యెహోషువ మనవిని దేవుడు విన్నాడండి. సూర్యుడా ఆగిపో, చంద్రుడా నేను చెప్పేంతకు రావద్దు అని చెప్తే మనవిని విని ఒక నరుడి ప్రార్థన ఎంత, ఒక మనిషి ప్రార్థన ఎంత, మనం చేసే ప్రార్థన ఎంత, మనం చేసే భక్తి ఎంత మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ప్రార్థన ప్రకృతిని శాసించబోతుంది. గట్టిగా చెప్పండి ఆమేనని. నీ ప్రార్థన ప్రకృతిని శాసించే ప్రార్థనగా మార్చబడబోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రోజున యెహోషువ మనవిని విన్నాడే, నీ మనవి వినడా? యెహోషువ మనవిని విన్నాడే, నా మనవి వినడా? యెహోషువ మనవిని విన్నాడే, మన మనవి వినడా? ఇక్కడ మన చరిత్ర అంతా గమనించుకుంటూ వెళ్తే యుద్ధంలో సమయం అయిపోతుంది. యుద్ధం చేస్తూ ఉండగా చీకటి పడితే యుద్ధం ఆపేయాలి, మరలా 2వ రోజు యుద్ధం చేయాలి. ఈ బాధ అంతా ఎందుకు వచ్చిందిలే, ఒక్కపూట శత్రువుని హతమార్చేద్దామని చెప్పి సూర్యుడిని ఆగిపోమన్నాడు, చంద్రుడిని నువ్వు అప్పుడే రావద్దు ఆగిపో అని అన్నాడు. వెంటనే దేవుడు యెహోషువ చేసిన ప్రార్థన విని సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చేశాడండి. ఈ రోజున మనం ఏ శత్రువు మనతో యుద్ధం చేయాలని చూస్తున్నాడు, ఏ శత్రువు మనల్ని ఓడగొట్టాలని చూస్తున్నాడు,
ఏ శత్రువు మనల్ని పడిపోవాలని చూస్తున్నాడు, ఏ శత్రువు మనల్ని జయం పొందకుండా ఆటంకపరచాలని చూస్తున్నాడు, ఆ శత్రువు ఈ ఉపవాస ప్రార్థనలు ముగిసేలోపు నీ కన్నుల ముందు ఉండకుండా దేవుడు తరిమి కొట్టబడును గాక. దేవుడే నీ శత్రువుని తరుమును గాక. ఆ శత్రువు ఇక మీదటి నీకు కనబడడు. శత్రువుని హతమయ్యేటువంటి ఆయుధాన్ని నీవు ధరించుకొందువుగాక. సూర్యుడు ఆగి చంద్రుడు ఆగి శత్రువు హతమయ్యేటట్లుగా దేవుడి కార్యం చేశాడే, ఆ యెహోషువ దేవుడే మనం ఆరాధించే దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ యెహోషువ దేవుడే మనం ప్రార్థించే దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. వారి జీవితాల్లో చేసిన కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించును గాక. చివరికి ఇంకొక మాట మీకు చూపించి ముగించేస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇది మనకు తెలిసిన చరిత్రే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన మనస్సులో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవిని విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఈ రోజున మనం ప్రతిరోజు మన ప్రార్థనలో ఆయన మన మనవి విన్నాడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమాధి వైపు చూసి నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, లాజరు బయటికి రా. ఒకే ఒక్క మాట విడుదల చేశారండి. జీవంగా మాట మార్చబడి సమాధిలో అక్క అంటుంది, అయ్యా నువ్వు నిన్న పాతి పెట్టామనుకుంటున్నావేమో, నిన్న సాయంత్రం పాతి పెట్టామనుకుంటున్నావేమో, 4 రోజులు అయిపోయింది, పురుగులు పట్టేసి ఉంటాయి అయ్యా, దుర్వాసన వచ్చేస్తుంది, కంపు కొడుతుంది, ఎందుకు ఇక మనం అక్కడికి వెళ్ళి లాభం ఏంటి అని అంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాటను విడుదల చేశారు, లాజరు బయటికి రా. ఆయన దానికి ముందు ఏం చెప్పాడో తెలుసా? తండ్రి, నీవు నా మనవిని విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజున అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయండి. ఏ సమస్యకి మీద మనకి సమస్యగా కనబడకుండా దేవుడే సమస్యలన్నిటినీ తరిమిగొట్టునుగాక, దేవుడే సమస్యలన్నిటినీ పారదోలునుగాక, దేవుడే సమస్యలన్నిటినీ పరిష్కరించునుగాక. ఇది విన్నానా? ఈ మాటలు విన్న మన జీవితంలో ఇంతకాలం ఏ మనవి చేసి జయాన్ని చూడలేకపోయాం, ఇంతకాలం ఏ మనవి చేసి ప్రార్థనలో జయం కలగలేదని నిరాశపడుతున్నాం. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించాడు. ఒక్క క్షణం ఆశపడదామా? అయ్యా, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా మనవి నీవు ఆలకించావయ్యా, నా ప్రార్థన నీవు అంగీకరించావయ్యా, నాకు జవాబును నీవు ఇచ్చావయ్యా అనే విశ్వాసపు ఒప్పుకోలు మన నోట ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకొని ఎదురు చూడగలిగితే మన మనవులన్నిటిని దేవుడు అంగీకరించునుగాక. అబ్రహాము మనవి విన్నాడా? లోతు మనవి విన్నాడా? లేయా రాహేలు మనవి విన్నాడా? తర్వాత మనం చూసినట్లుగా యెహోషువ మనవి విన్నాడా? ఇంకా మనం గమనించినట్లయితే మోషే మరలా ప్రార్థన చేశాడు సెలోబెహాదు కుమార్తెలు, వారి మనవి విన్నాడా? యెహోషువ మనవి విన్నాడు. ఇంకా మనం గమనించి చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి దగ్గర మనవి చేస్తున్న దేనికి తెలుసా? ఆయన మాటను పంపి సమాధిలోని వ్యక్తిని బయటకు తీసుకురావచ్చు, కానీ మనకు మాదిరి ఉంచుతున్నాడు. ఈ విధంగా మీరు చేస్తే దేవుడి కార్యాన్ని చేస్తాడు, ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే దేవుడు మీ పక్షాన న్యాయం చేస్తాడు అనే ఒక మాదిరి మనకు ఉంచి దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు. ఈ రోజున ఆ మాదిరికరమైన జీవితాల్లో మనము నడిపించబడుదుము గాక. ఆ విధంగా మనము చేసి మనము ప్రార్థన చేయగా, నీవు ప్రార్థన చేయగా, నేను ప్రార్థన చేయగా, నా దేవుడు మన మనవులన్నిటినీ ఆలకించునుగాక, నా దేవుడు మన మనవులన్నిటిని అంగీకరించునుగాక, నా దేవుడు మన మనవులన్నిటికీ జవాబును దయచేయునుగాక. ఆ విధంగా కార్యాలు చేయాలని ఒక ఆశ మనకు కలిగితే ఈరోజైనా ఒక చిన్న తీర్మానం చేసుకోండి. అయ్యా, నా మనవిని అంగీకరిస్తావా? నా మనవికి జవాబునిస్తావా? నా మనవికి కార్యాన్ని చేస్తావా? ఈ దినాన నేను వేడుకుంటాను, అయ్యా నా పట్ల కార్యాన్ని చేయవా అన్నట్టు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి, లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం, అందరూ కూడా లేచి నిలబడండి. దేవుని సందులో ఒక చిన్న ప్రార్థన ఆయన సందులో చేసుకోబోతున్నాం. అందరూ కూడా అలాగే లేచి నిలబడి కన్నులు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా మనవి వినవా, నా మనవి వినవా, నా మనవి వినవా,
నా ప్రార్థనకి కార్యాన్ని చేయవా? ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా, నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించాడని. ఆ విధంగా నా మనవిని ఆలకించయ్యా, నా మనవిని ఆలకించయ్యా, నా మనవిని ఆలకించయ్యా, నా పట్ల కార్యాన్ని చెయ్యయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా కార్యాన్ని చేయవా, దేవా కార్యాన్ని చేయవా. నా మనవిని ఆలకించవా, నా ప్రార్థనని ఆలకించవా. నా మనవినికి జవాబును దయచేయవా. అబ్రహాము మనవిని విన్నావు కదయ్యా, లోతు మనవిని విన్నావు కదయ్యా, లేయా రాహేలు మనవిని విన్నావయ్యా, మోషే మనవిని విన్నావయ్యా, యెహోషువ మనవిని విన్నావయ్యా. ఆ విధంగా మేము మనవిని చెయ్యాలని మాకు మాదిరి ఉంచావు కదయ్యా. మీరే అంటున్నారు, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులని. ఆ విధంగా మేము ఆత్మీయ జీవితంలో నడిపించబడడానికి సహాయం చేయమని ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నా ప్రతి కన్నీరు నీ కవిలలో ఉంచి, నా జీవ మార్గమైన ముందు నడచి, సంతోష వస్త్రమును ధరింపజేసితివి, స్తుతి జయధ్వనులను నా నోట ఉంచితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఉన్నత ప్రేమను నా పైన చూపించి, ఆశ్చర్య కార్యములు నా కొరకు కనుపరచి, ఉన్నత ప్రేమను నా పైన చూపించి, ఆశ్చర్య కార్యములు నా కొరకు కనుపరచి, నా ప్రతి కన్నీరు నీ కవిలలో ఉంచి, నా జీవ మార్గమైన ముందు నడచి, నా ప్రతి కన్నీరు నీ కవిలలో ఉంచి, నా జీవ మార్గమై నా ముందు నడచి, సంతోష వస్త్రమును ధరింపజేసితివి, స్తుతి జయధ్వనులను నా నోట ఉంచితివి, సంతోష వస్త్రమును ధరింపజేసితివి, స్తుతి జయధ్వనులను నా నోట ఉంచితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వాక్యమే విశ్వాసయాత్రకు వెలుగై ఉండెను, ఆ జీవవాకు నిన్ను మోయుటకు నీకై నడిపెను. నీ వాక్యమే విశ్వాసయాత్రకు వెలుగై ఉండెను, ఆ జీవవాకు నిన్ను మోయుటకు నీకై నడిపెను. కలను
కలనైన కనలేదే ఈ జీవితం, ఊహించలేదే ఈ అద్భుతం. కలనైన కనలేదే ఈ జీవితం, ఊహించలేదే ఈ అద్భుతం. నీ కృప బాహుళ్యమే, నీతో నన్ను నడిపెనే. నీ కృప బాహుళ్యమే, నీతో నన్ను నడిపెనే. అందరం కలిసి పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ రక్తమే క్రయధనమై నన్ను సంపాదించెను. ఆ రక్తమే పరిశుద్ధపరచి నీకై నిలిపెను. నీ రక్తమే క్రయధనమై నన్ను సంపాదించెను. ఆ రక్తమే పరిశుద్ధపరచి నీకై నిలిపెను. నా మనసాక్షిని నిందారహితముగా నీ ఎదుట నిలుపుటకై సిద్ధపరచితివి. నా మనసాక్షిని నిందారహితముగా నీ ఎదుట నిలుపుటకై సిద్ధపరచితివి. మహిమగల సంగముగా నన్ను నీ ఎదుట నిలబెట్టుము. మహిమగల సంఘముగా నన్ను నీ ఎదుట నిలబెట్టుము. అందరం కలిసి పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీ ఆత్మయే మండింపజేయుచు అభిషేకించెను. ఆత్మీయ వరములు కృపావరములు సమృద్ధిగా ఇచ్చెను. నీ ఆత్మయే మండింపజేయుచు అభిషేకించెను. ఆత్మీయ వరములు కృపావరములు సమృద్ధిగా ఇచ్చెను. నా ప్రాణేశ్వర ఆత్మస్వరూపి నీ పోలికగా నన్ను మార్చుచుంటివా. నా ప్రాణేశ్వర ఆత్మస్వరూపి నీ పోలికగా నన్ను మార్చుచుంటిగా. త్వరగా రానయ్యున్న యేసయ్యా నీ కొరకే జీవింతును. 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 ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించుచున్నాడు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ 8వ మాసం ఆగస్టు నెల ఈ మొదటి శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో, శుద్ధీకరణ కూడికలో ఎంతవరకు మీరు తోడై ఆరాధనలను మహిమకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకిస్తాడని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాట అవునయ్యా. నేను ప్రార్థన చేస్తే ఆలకించాలని, మనవిని ఆలకించాలని, మేము ప్రార్థన చేస్తే మనవిని ఆలకించాలని మీరు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారయ్యా. మేమే నిర్లక్ష్య వైఖరిలో ప్రార్థన చేయలేక, మనవిని చెప్పుకోలేక కొన్నిసార్లు సమస్యల వలయాలలో చిక్కుకుంటున్నాం. అబ్రహాము మనవిని మీరు ఆలకించారని, లోతు మనవిని మీరు ఆలకించారని, లేయా రాహేలు మనవిని మీరు ఆలకించారని, మోషే యెహోషువ మనవిని మీరు ఆలకించినట్లుగా మేము లేఖనాల్లో చూస్తూ వచ్చాం. చివరికి మీరు కూడా తండ్రి నీవు నా మనవి విన్నందుకు కృతజ్ఞతాస్తుతులని మాకు ఒక మాదిరిని ఉంచారయ్యా. ఆ మాదిరి మేము నేర్చుకొని ప్రతి దినము కూడా మా మనవిని మీరు విన్నారు అని మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము మార్చబడడానికి సహాయం చేయండి. ఈ దినాన శనివారం ప్రార్థనలో ఈ పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూడికలు ఎంతమంది పాలుపంపులు పొందారో బిడ్డలందరినీ దీవించండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మరొక్కసారి రేపటి దినాన జరగబోతున్న పగలు ఆదివారపు ఆరాధన, ప్రభు బల్లారాధనను మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రజలు మీరు నడిపించండి అయ్యా. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళాలని అనేకులు సిద్ధపాటు కలిగి నడిపించబడేటట్లుగా సహాయం చేయండి. మంచి వాతావరణం ఇవ్వండి అయ్యా. మార్గాలన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చబడాలి, మార్గాలన్నీ కూడా ఆరిన నేలగా మార్చబడాలి. నీ ప్రజలు నడిచి వస్తున్నప్పుడే ఆరిన నేలగా ప్రతి రోడ్లు, రహదారులు మార్చబడడానికి సహాయం చేయండి తండ్రి. రేపటి దినాన్ని సంధికి రావాలనుకుంటున్న ప్రతి కుటుంబాలను త్వరపెట్టి నడిపించండి నాయనా. ప్రారంభం నుంచి ముగించబడినంత నీ సన్నిధిని తోడుగా ఉంచండి. మాకన్నా ముందుగా మీరు మహిమ ప్రభావాలతో మా మధ్యలోకి దిగిరండి అయ్యా.
నీ దూతల సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సంచారం ఈ మందిరాన్ని నింపండి అయ్యా. మీ రక్త ప్రోక్షణ ఈ మందిరాన్ని నింపండి అయ్యా. ఈ మందిరమును మీ వస్త్రపు చెంగుతో కప్పండి అయ్యా. ఈ మందిరముని మీ మహిమ మేఘముతో ఆవరింప చేయండి నాయన. రేపటి దినాన్ని ఎవ్వరు నీ మందిరంలో అడుగు పెడుతున్నా నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తానని మీ వాగ్దానం ప్రతి వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. దుఃఖము కొట్టివేయబడాలి, బలహీనతలు తొలగించబడాలి. ప్రతి వాని నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం కలగాలి. తండ్రి, రేపటి దినాన్ని జరుగుతున్న ఆరాధనలో ప్రారంభ ప్రార్థన, పాటలు, చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపనలు, సాక్ష్యాలు, ఆత్మారాధన ప్రతిదీ క్రమముగా మర్యాదగా మీ నామమున మహిమకరంగా జరిగించండి. ఆత్మారాధన చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరి బంధకాలు తెంచివేయండి. ప్రతి ఒక్కరి బంధకాలు, సంఖ్యలు తెంచివేయబడాలి. బలమైన కార్యాలు చేయండి, ఆత్మకార్యాలు విడుదల చేయండి. వాక్యమైన దేవునికి రేపటి దినాన్ని మీరు మాట్లాడుతుండగా మీ దాసులను సిలువ చాట మరుగు చేసుకోనండి. మహిమ కలిగిన వాక్కుతో మీరు మాట్లాడండి. పరలోకపు వర్తమానం భూలోకానికి తేగలిగిన శక్తి కలిగిన ఆత్మను మీ దాసుల మీద ఉంచండి. మనుషుని స్వరం మరుగు చేయండి, మనుషుని జ్ఞానం మరుగు చేయండి, మనుషుని ఆలోచనలు మరుగు చేయండి. మీ మహిమ కలిగిన స్వరం, పావుర స్వరం, పరిశుద్ధాత్మ స్వరము మాత్రమే మాకు వినిపించండి. మా ప్రాణాత్మ దేహాలు ఉజ్జీవించబడినట్లుగా, నింపబడినట్లుగా, తెప్పరిల్లినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా ఆరాధన అనంతరం జరుగుతున్న ప్రభు బల్ల ఆరాధనలో మీరు మీ సిలువలో కార్చిన రక్తాన్ని ఆ ద్రాక్షారసంలో ప్రోక్షింపచేయండి. అది రక్తంగా మరి మార్చండి. మీ శరీరంలో నలగొట్టబడిన ఆ శరీరం రొట్టెగా మార్చి అందిస్తూ ఉండగా సేవకులను పరిశుద్ధపరచండి, తీసుకుంటున్న బిడ్డలను పరిశుద్ధపరచండి. ప్రతి వానికి మంచి మనస్సాక్షిని దయచేయండి. వారి వారి తప్పిదాలు, పొరపాట్లు, బుద్ధిహీనతలు, బలహీనతలు మన్నించండి, సరిచేయండి. మంచి మనస్సాక్షిని అందరికీ అనుగ్రహించండి. రేపటి దినాన్ని నీ బల్లలో మేము పాలు పంపులు పొందుతూ ఉండగానే జీవముతో మేము నింపబడాలి. బలపరిచి కార్యాలు చేసి మహిమను పొందండి. అనేక మంది బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించండి. ఆరాధన అనంతరం మీ దాసులు ఎవరెవరి కొరకు వారి తల్ల మీద చేతుల నుంచి ప్రార్థించినా మీ దాసుని హస్తాలు మరుగు చేయండి. చాచిన నీ బాహువు చాపి ఆత్మకార్యాలు జరిగించండి. తండ్రి, అదేవిధంగా రేపటి దినాన జరుగుతున్న విందు కార్యక్రమంలో కూడా సిద్ధపరుస్తున్న బిడ్డలు, తయారు చేస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వండి. పనంతా కూడా సకాలంలో జరుగునట్లుగా సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. మహిమకరంగా పనులన్నీ జరగడానికి సహాయం చేయండి. అనేకులకు ఆకలి తీర్చగలిగినట్లుగా సమృద్ధి అయిన ఆహార పదార్థాలను సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సమస్తాన్ని మీ నామాన్ని మహిమకరంగా జరిగించమని అటు ఘనకార్యాలు మీరు చేసినందుకు వందనాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన మనందరికీ కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. సెలవు తీసుకుంటూ